కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. భారత ఆహార సంస్థ ఎఫ్సిఐకు 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన అక్కడ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. 2014-15లో అదనపు లేవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం బకాయి పడి 10 ఏళ్ళు అయినందున వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు కూడా సరఫరా చేసిన అదనపు బియ్యంతో పాటు 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యం బకాయిలు కూడా 347 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 79 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. సో ఈ విధంగా సీఎంఆర్ గడువును కూడా ప్రతిసారి నెల రోజులు కాకుండా ఒకేసారి 4 నెలలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సో ఈ విధంగా రేషన్ పంపిణీకి సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ కూడా ఇవ్వాలన్నారన్నమాట. ఎందుకంటే తెలంగాణలో రేషన్ పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సగం మందికే ఇస్తుంది, మిగిలిన సగం మందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకుంటుందన్నమాట. అందువల్ల రూల్గా ఉచిత రేషన్ అంటే అందరికి ఇవ్వాలి కాబట్టి ఆ మిగిలిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని వీరైతే కోరుతున్నారు. సో ఇది మనకి అప్డేట్, రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.